ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో చేరడానికి, ఆయన యొక్క స్వరం వినడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఉన్నతమైనటువంటి తరుణమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మనం యాకోబు రాసినటువంటి పత్రిక, ఈ పత్రికలో 5వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో మొదటి 15 వచనాలు మనం నిన్నటి దినాన మొదటి ఈ 13, 14, 15 వచనాలను మనం పరిశీలించడం జరిగింది. ఈరోజు 16, 17, 18 ఈ 3 వచనాలను మనం పరిశీలన చేద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. భూమి తన ఫలము ఇచ్చెను. మిత్రులారా, ఈ 3 వచనాల్లో మనము 4 ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది, సహవాసంలో పారదర్శకత. సహవాసంలో పారదర్శకత అనేది ఉండాలి, ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. అందుకనే 16వ వచనం ఎలా ప్రారంభమైందో చూడండి. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. ఎందుకు ఒప్పుకోవాలి? సహవాసములో పారదర్శకతను కలిగించడానికి. నేను ఒకవేళ ఎవరి ఎడలైనా తప్పు చేసి ఉంటే ఆ వ్యక్తితో నా తప్పును ఒప్పుకొని సరిచేసుకోవాలి. నేను ఏదైనా పాపము చేసి ఉంటే దాన్ని ఎవరితోనైనా పంచుకొని దాన్ని సరిచేసుకోవాలి. దానివలన ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి అహంకార స్వభావం అనేది పోతుంది. అది మనలను మనం తగ్గించుకొనుటలో ఒక భాగం అవుతుంది. తగ్గించుకొని ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక ఐక్యతలోనికి మనం ప్రవేశిస్తాం. ఒక్కోసారి మనము ఒకరి ఎడల ఒకరు పాపం చేసినప్పుడు కానీ, దురుసుగా ప్రవర్తించినప్పుడు కానీ, ప్రవర్తించవలసిన రీతిగా ప్రవర్తించకపోయినప్పుడు కానీ, మనం ఆ తప్పును ఒప్పుకొని సెటిల్ చేసుకోకపోతే ఏమైందంటే విశ్వాసుల మధ్య అంతరాలు ఏర్పడతాయి, గోడలు ఏర్పడతాయి. ఇద్దరు ఒకే సహవాసంలో ఉంటారు కానీ వాళ్ళిద్దరిలో ఐక్యత ఉండదు. ఎందుకంటే ఒకరు చేసినటువంటి తప్పును ఒప్పుకొని సెటిల్ చేసుకోకపోవటం వలన ఏమైందంటే ఒక గోడ వాళ్ళిద్దరి మధ్య. చూడటానికి ఇద్దరు ఒకే సహవాసంలో ఉంటారు కానీ ఇద్దరి మధ్య మాటలు ఉండవు, హృదయములో ఐక్యత ఉండదన్నమాట. హృదయంలో ఐక్యత లేనప్పుడు పరిశుద్ధాత్మ కార్యాన్ని నడిపింపును మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే ఆయన నడిపించడానికి కాదు, ఆయన నడిపిస్తాడు, కానీ మనము కలిసి ముందుకు సాగలేం. ఇప్పుడు ఒక రోడ్లో పోతూ ఉన్నామండి, కొంచెం వేగంగా పోవాలనుకున్న ప్రతిసారి ఒక స్పీడ్ బ్రేకర్ ఉందనుకోండి, అసలు మనం కారు ముందలకే పోదు, వెహికల్. ఒక్కోసారి కారు డ్రైవ్ చేసేటప్పుడు విస్తారమైన స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కొన్ని ఏరియాస్లో. ప్రతి 100 మీటర్లకి ఒక స్పీడ్ బ్రేకరు, లేదా ప్రతి 50 మీటర్లకు ఒక స్పీడ్ బ్రేకరు. అసలు కారు ఎప్పుడు పోతుంది? పోలేదు. అంత మాత్రమే కాదు, ఆ కారులో ఉన్నవాళ్ళు కూడా ఆ జర్క్స్కి చాలా ఇబ్బందికి గురవుతారు, స్పీడ్ బ్రేకర్స్ మరీ ఎక్కువ ఉంటాయి. ఆ రకంగా విశ్వాసుల మధ్య అంతరాలు ఉన్నప్పుడు, విభేదాలు ఉన్నప్పుడు,
సెటిల్ చేసుకోవలసిన విషయాలు సెటిల్ చేసుకోకుండా ఉన్నప్పుడు ఎంత వాక్యమైనా చెప్పండి, ఎంతగా ఆరాధించండి, ఆ గోడలు గోడల్లాగానే ఉంటాయి. అవి ఎప్పటికీ అలానే ఉండిపోతాయి. బయటికి నేను చాలా భక్తిపరుడుగా ఉండొచ్చు, కానీ వాస్తవానికి మాత్రము నాకు ఇతర విశ్వాసులకు మధ్య అంతరాలు గోడలనై ఇక ఎప్పటికీ ఉండిపోతాయి. ఐక్యత అనేది కలగదు. ఐక్యత లేనప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ముందుకు సాగటం చాలా కష్టం. నాకు ఒక్కొక్కసారి బైబిల్‌లో చూస్తుంటే అంతియొక సంఘంలో ఆనాటి పెద్దలు వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ ప్రభువారే చెప్పాడు. ఏం చెప్పాడు? పౌలును, బర్నబాను నేను వారిని పిలిచిన పిలుపు కొరకై ప్రత్యేకించండి అని పరిశుద్ధాత్మ ప్రభువారే చెప్పారు. కానీ పౌలు, బర్నబాలు జీవితకాలం కలిసి పరిచర్య చేశారా? సరే, జీవితకాలం కలిసి కాకపోయినా ఆయన ఇచ్చినటువంటి ఆ పిలుపుని బట్టి సంపూర్ణంగా కలిసి పరిచర్య చేశారా? ఇద్దరూ భక్తిపరులే. ఏదో చిన్న విషయంలో విభేదం వచ్చింది, ఇద్దరు విడిపోయినారు, వేరైపోయినారు. మిత్రులారా, పౌలు, బర్నబాలైనా మనలాంటి మనుషులైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సహవాసంలో ఐక్యత లేనప్పుడు, విశ్వాసుల మధ్య అంతరాలు ఉన్నప్పుడు, నిజాయితీగా ఒప్పుకొని సెటిల్ చేసుకోనప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణం చేయడం చాలా కష్టము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకనే ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నారు యాకోబు గారు. నేను ఇదివరకే చాలాసార్లు చెప్పాను ఏ సందర్భంలో యాకోబు గారు ఈ పత్రికను వ్రాశారు అని. కాబట్టి సహవాసములో పారదర్శకత అనేది అవసరము. సహవాసములో పారదర్శకత కావాలంటే మనము ఇతరులతో మనకున్నటువంటి ఇష్యూస్ని సెటిల్ చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది కూడా అదే కదా. నీవు దేవునికి ఏదైనా అర్పణ చెల్లించాలనుకున్నావు, చక్కగా ఆ అర్పణ తీసుకొని వచ్చావు. ఆ అర్పణ అర్పించేటప్పుడు నీకు జ్ఞాపకం వచ్చింది, పలానా సహోదరునితో నాకు ఇష్యూస్ ఉన్నాయి, సెటిల్ కానటువంటి విషయాలున్నాయి, నీ హృదయంలో నెమ్మది లేదు, ఆ ఆత్మ నడిపింపునకు అవరోధమైనటువంటి విషయాలు నీ హృదయంలో ఉన్నాయి. అప్పుడే యేసయ్య చెప్తాడు, నువ్వు అర్పణ అక్కడ వదిలిపెట్టు, మొదట వెళ్ళి నీ సహోదరునితో నీకున్నటువంటి విషయాలను సెటిల్ చేసుకొని రా, అప్పుడు అర్పణ అర్పించు. యథార్థత అనేది అవసరము, ఇంటెగ్రిటీ అనేది అవసరం. మన మాటలకి మన క్రియలకి ఇంటెగ్రిటీ అంటాం దాన్ని. ఇంటెగ్రిటీ అంటే బయటకు నా మాట ఎట్లా ఉందో నా హృదయంలో కూడా అలానే ఉండాలి. బయట వెలుగుంటే నా హృదయంలో వెలుగు ఉండాలి. నా హృదయం అంతా చీకటి ఉండి బయట నా మాటలంతా వెలుగుతూ కూడిన మాటలైతే ఉపయోగం ఏంటి? అది యథార్థత అనరనమాట. యథార్థత ఉండాలి మిత్రులారా. అందుకనే సహవాసంలో పారదర్శకత ఉండాలి. రెండవ విషయం ఏంటంటే, రెండవ ఆధ్యాత్మిక పాఠము, సాధారణ మనుషుల ద్వారా దేవుడు అసాధారణమైనటువంటి కార్యాలను చేశాడు గతంలో, ఇప్పుడు కూడా చేయగలడు, భవిష్యత్తులో కూడా చేయగలడు. సాధారణమైనటువంటి మనుషుల ద్వారానే అసాధారణమైన కార్యాలు జరుగుతాయి మిత్రులారా. అదే కదా చూడండి 17వ వచనములో, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. యాకోబు గారు ఎలా ప్రారంభించారు దీన్ని? ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఎందుకు ఆ రకంగా రాశాడు యాకోబు గారు? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అని ఎందుకు రాశారు? ఆనాటి యూదులలో ఏలియాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండేది. ఏలియా ప్రవక్త గురించి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండేది. చాలా హైగా ఆలోచించేవాళ్ళు. అయితే యాకోబు గారు దాన్ని కొంచెం సవరిస్తున్నారు. మీరు ఏ ఏలియా గురించి అంత ఎక్కువగా ఆలోచిస్తున్నారో, ఒక సూపర్ హ్యూమన్కు ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ను వాళ్ళు కల్పించేవాళ్ళేమో తెలీదు. కొంచెం సవరించాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే, మనలాంటి భావోద్వేగములు కలిగిన వ్యక్తే. యెజెబెలు నుంచి అయితే పారిపోయినాడు కదా భయపడి. మనలాంటి వాడే. మనం అనేక సందర్భాల్లో భయపడుతూ ఉంటాం. మనలాగా ఆకలి దప్పులు కలిగినటువంటి వ్యక్తే. హీ వాజ్ నాట్ ఎ సూపర్ హ్యూమన్ బీయింగ్. చాలా శక్తి కలిగినటువంటి వ్యక్తి కాదు, మనలాంటి మనిషే, మనలాంటి స్వభావమే.
అయితే అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అసాధారణమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చాడు. 3.5 సంవత్సరాల పాటు ఆకాశం వర్షింపలేదు. తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షించింది, భూమి తన ఫలమునిచ్చింది. అంటే మనలాంటి ఒక మనిషి ఇంత అసాధారణమైనటువంటి కార్యం చేయడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. ఏలియాలో శక్తి ఏముంది చూడు. ఒక మనిషి ఏం చేయగలడు మిత్రులారా? మనం చాలాసార్లు అంటుంటాం, నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. ఆ మాటలు మాట్లాడేటప్పుడు మనం ఒకసారి ఆలోచన చేసుకొని నేను ఏం మాట్లాడుతున్నాను? ఒక చిన్న కడుపులు నొప్పి వస్తే అక్కడ పడిపోయి గిజగిజ గిజ కొట్టుకులాడతాం మనం. ఒక చిన్న కడుపులు నొప్పి, ఒక చిన్న చీమ బలంగా కుడితే ఎన్నిసార్లు గీరుకుంటామో. ఒక చిన్న చీమ బలంగా మనల్ని కుడితే. కాబట్టి మిత్రులారా, మనము కేవలం మనుషులము. ఒక మనిషి అద్భుతాలు చెయ్యలేడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అయితే దేవుడు చేయగలడు. ఎప్పుడు? మనిషి దేవునికి ఒక సాధనంగా మారాలి. కాబట్టి సాధారణ మనుషుల ద్వారా కూడా దేవుడు అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడు అన్నటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఇక్కడుంది. అయితే ఈ ఏలియా ద్వారా దేవుడు ఇంత అసాధారణమైన కార్యం జరిగించడంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పట్టుదల కలిగినటువంటి ప్రార్థన. మీరు గమనించండి. అందుకని ఏమనుంది అక్కడ 17వ వచనంలో, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన. ఇక్కడ ఆసక్తితో అని మనం అంటాం కదా. యాక్చువల్గా యూదులు ఏదైనా ఒక విషయాన్ని ఎంఫసైజ్ చేయాలనుకుంటే ఆ పదాన్ని 2 సార్లు చెప్తారు. ఇక్కడ ఆసక్తితో ప్రార్థన చేయగా, పట్టుదలతో ప్రార్థన చేయగా అని మన భాషలో మనం అనుకుంటున్నాం. కానీ హెబ్రీయుల యొక్క ఇడియమ్స్, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, అతడు ప్రార్థనతో ప్రార్థన చేయగా ఇలా ఉంటుంది. అతడు ప్రార్థనతో ప్రార్థన చేయగా అంటే ప్రార్థన అన్నటువంటి పదం 2 సార్లు ఎంఫసిస్. దాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, పట్టుదలతో ప్రార్థన చేయగా. అతడు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? అది మనఃపూర్వకమైనటువంటి ప్రార్థన. అందుకని అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. ఆసక్తితో ప్రార్థన చేయగా అని ఇక్కడ చెప్పాడు కదా. మీరు 16వ వచనంలో ఆఖరి భాగం చూడండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. మనఃపూర్వకమైనదై, అది అక్కడ ఆసక్తితో చేయడం అంటే మనఃపూర్వకం అంటే సంపూర్ణమైన హృదయంతో, సంపూర్ణమైన మనస్సుతో, తన శరీరాన్ని వంచి, సమయాన్ని కేటాయించి, నిజమైన ఆశ, ఆకలి, ఆ దప్పిక కలిగి అతడు ప్రార్థన చేశాడు. అంటే హిజ్ హోల్ బీయింగ్. అందుకని బైబిల్లో మనం చూస్తుంటాం కదా, మీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ బలముతోనూ మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలి. అది మనఃపూర్వకంగా ప్రేమించడం అంటే. ఇటు హృదయము, ఇటు మనస్సు, ఇటు శరీరము అన్నీ ఏకమైపోయినాయి. అది యథార్థత అనేది మిత్రులారా. అది పట్టుదల కలిగిన ప్రార్థన, మనఃపూర్వకంగా ప్రార్థన చేయడం అన్నమాట. కాబట్టి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన అంటే మనము సమయాన్ని కేటాయించాలి. చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే, మనము ప్రార్థనలో ఉంటామే కానీ లోకంలో అన్నిటికీ అటెండ్ అవుతూ ఉంటాం. కొంత సమయమైనా మనం తీసుకొని, కోర్స్ ఇప్పుడు కొంతమంది మన సహోదరులు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ మరి ఇక్కడ బైబిల్ స్టడీకి అటెండ్ అవుతున్నారు. వాళ్ళ ఉద్యోగ బాధ్యతలకు వాళ్ళు అటెండ్ అవ్వాలి మధ్య మధ్యలో. మనం అటువంటి వాటిని ప్రశ్నించం. కానీ మనం ఖాళీగా ఉన్నాం ఇంట్లో, సెల్ ఫోన్ కొంచెం సేపు పక్కన పెట్టొచ్చు కదా. మనం 24 అవర్స్ సెల్ ఫోన్ మోగాల్సిందే, మనం ప్రార్థనలో ఉండాల్సిందే, మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు మన సెల్ ఫోన్ చూడాల్సిందే. చూడండి, అదే బైబిల్ చెప్పేది. యథార్థత, పట్టుదల అంటే ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి, ప్రేమించాలి, ప్రార్థన చేయాలి మిత్రులారా. అది మనఃపూర్వకమైన ప్రార్థన. కాబట్టి పట్టుదల కలిగిన ప్రార్థన ఉంది మనము ఏలియా విషయంలో చూస్తే. ఆ తర్వాత మీరు గమనిస్తే
నీతియుక్తమైనటువంటి జీవితం ఉండాలి. అందుకని అక్కడ ఒక మాట ఉంది చూడండి, నీతిమంతుని విజ్ఞాపన. ఇక్కడ నీతిమంతుడు అంటే ఎవరు? సాధారణంగా మనం యేసుక్రీస్తు ప్రభువారి నీతిని ధరించుకున్న వారం, మొదటి విషయము. 2, మన స్వనీతి దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నది, అది రెండో విషయము. కానీ ఇక్కడ ఉన్నటువంటిది నీతిమంతుని విజ్ఞాపన అంటే యాక్చువల్గా ఏంటంటే దేవుని ఎదుట యథార్థముగా జీవించుచున్నటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన, యథార్థమైన జీవితం. అందుకని ఒక కీర్తనలో ఉంటుంది, యెహోవా నీ పర్వతము పైన నివసింపదగిన వాడు ఎవరు? హృదయములో యథార్థతను కలిగినటువంటి వాడే. నా అడుగులు ఒకే రకంగా ఉన్నాయి, నా మాటలు ఒకే రకంగా ఉన్నాయి, నా హృదయము ఒకే రకంగా ఉన్నది. దానిని యథార్థత అంటాము. కాబట్టి మిత్రులారా, నీతిమంతుని ప్రార్థన అంటే యథార్థమైనటువంటి వ్యక్తి, వాళ్ళ ప్రార్థన బలము కలిగినటువంటిది, అది మనఃపూర్వకమైనటువంటిది. ఈ 4 ఆధ్యాత్మిక పాఠాలు ఇక్కడున్నాయి మిత్రులారా. మొట్టమొదటిది వచ్చేసి సహవాసములో పారదర్శకత ఉండాలి. ఒకరి ఎడల ఒకరు తప్పులు చేస్తే దాన్ని ఒప్పుకోవాలి, సెటిల్ చేసుకోవాలి. మనం సెటిల్ చేసుకోకుండా ఎంత దగ్గరకు వచ్చినా కానీ ఎప్పుడు ఆ మనుషులు ఇద్దరు దూరంగానే ఉంటారు. పారదర్శకత అవసరం. 2, సాధారణ మనుషుల ద్వారా దేవుడు అసాధారణమైనటువంటి కార్యాలు చేయగలడు. ఇక్కడ దేవుడు చేసేది అసాధారణమైన కార్యాలు, మనుషులు సాధారణమైనటువంటి మనుషులే. 3వది, ప్రార్థన పట్టుదలతో చేయాలి. హీ ప్రేడ్ విత్ ప్రేయర్, ప్రార్థనతో ప్రార్థన చేసెను. అది హెబ్రీల యొక్క ఆలోచన విధానంలో అలా ఉంటుంది. పట్టుదలతో ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నీతిమంతుని యొక్క ప్రార్థన అన్నమాట. అంటే యథార్థమైనటువంటి జీవితం మనలో ఉండాలి. దేవునికి యథార్థమైన హృదయం కలిగిన వారంటే ఇష్టము. వాళ్ళ యొక్క ప్రార్థన చాలా బలముగా ఉంటుంది మిత్రులారా. మనం బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలను మనం చూద్దాం. మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు కానీ జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండంలో మనం చూడొచ్చు, ఇజ్రాయేలు ప్రజలు బంగారు దూడను చేసుకుంటారు. ఆ సందర్భంలో దేవుని యొక్క కోపము రగులుకుంటుంది. దేవుని కోపము రగులుకున్నప్పుడు దేవుడు వాళ్ళని కాల్చివేస్తాను మోషే, వాళ్ళని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేస్తానంటాడు. మీరు నిర్గమాకాండం 32వ అధ్యాయానికి రండి, 10వ వచనం చూడండి, లేదా 9వ వచనం చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసుదునని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి, మనఃపూర్వకంగా ఆసక్తితో పట్టుదలతో, అది బ్రతిమలాడుకోనేది. ఆ ఒకసారి చేసేన కదని వదిలిపెట్టం కాదు, బ్రతిమాలుకొని. ఇట్ షోస్ హిస్ హార్ట్, అతని హృదయాన్ని చూపిస్తుంది ఆ మాట మిత్రులారా. బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొని వరను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. నీ సేవకులైన అబ్రహాముకు, ఇస్సాకుకు, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇజ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకిచ్చిదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అక్కడ చూడండి, నీ తోడని ప్రమాణము చేసి, ఆ మాటలు గమనించారా? దేవుడు కూడా ఒక్కొక్కసారి ఎందుకు నీ తోడని అందుకనే నా జీవము తోడని అంటాడు దేవుడు. ప్రమాణము చేసి చెప్పాను. మనం ఇదివరకే చూసాం ఒట్లు పెట్టుకోవడం గురించి, చాలా విషయాలు పరిశీలించాం. కానీ కొంతమంది భక్తులు కొన్నిసార్లు అటువంటి పదాలు ఉపయోగించారు. దేవుడే ప్రమాణపూర్వకంగా ఇచ్చాడంటే అది ప్రమాణమే, అదొక నిబంధన, అంత సీరియస్నెస్ ఉంది, అదొక కమిట్మెంట్ అన్నమాట. అది వారు చెప్పే మాటలో ఉన్నటువంటి కమిట్మెంట్ని సూచిస్తుంది.
రైట్. నీ తోడని ప్రమాణం చేసి చెప్పితబడెను. అంతట యెహోవా తన ప్రజలకు చేసెదరని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. చూడండి, దేవుడు వాళ్ళని దహించి వేయాలనుకున్నాడు. కానీ మోషే బ్రతిమలాడాడు. మనఃపూర్వకమైనటువంటి ప్రార్థన మిత్రులారా. ఒకసారి హన్నా విషయం చూడండి. మీరు సమూయేలు మొదటి గ్రంథానికి రండి. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి వచనం చూడండి. మొదటి అధ్యాయం, క్షమించండి, మొదటి అధ్యాయంలో నేను 10వ వచనం నుంచి చదువుతున్నాను. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. మీరు గమనించారా? బహు దుఃఖాక్రాంతురాలై, చాలా వేదనతో ఉన్నది, బహుగా ఏడ్చుచు. బహు ఆ పదాన్ని మీరు గమనించండి, ఆ యాడ్జెక్టివ్స్ని. యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. సైన్యములకు అధిపతిగు యెహోవా, నీ సేవకురాలునైనా నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలునైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలునైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవావగు నీకు అప్పగితులని మ్రొక్కుబడి చేసుకొనెను. ఏం చేసిందంటే మ్రొక్కుబడి చేసుకుంది. నీ సేవకురాలుడైన నేనని పదే పదే నొక్కి చెప్పింది. గమనించండి, బహుగా ఏడ్చుచుంది. మీరు గమనించారా? బహు దుఃఖముతోటి బహుగా ఏడ్చుచు. ఆవిడ ప్రార్థన ఎలా ఉంచండి, నీ సేవకురాలునైనా నేను 3 సార్లు ఆ పదాన్ని అక్కడే నొక్కి చెప్పింది. ఎంత తీవ్రత కనిపిస్తుంది ఆవిడ ప్రార్థనలో. మరలా మ్రొక్కుబడి చేసుకుంది. అదొక తీర్మానము. ఏది, నా కొడుకుని నీకు ఇస్తాను, నీ సేవకిస్తాను. మీరు తర్వాత 20వ వచనం చూడండి. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని విని అడిగితిననుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. మీరు గమనించారు ఎంత తీవ్రమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో ఎన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, ఎంత నొక్కి చెప్తుంది. బహుగా ఏడ్చింది, బహుగా దుఃఖాక్రాంతురాలుగా ప్రార్థన చేస్తుంది. నీ సేవకురాలని నేను 3 సార్లు ఆ పదము, అందులో మళ్ళీ ఒక మ్రొక్కుబడి ఉన్నది. నేను మ్రొక్కుబడి చేసుకునే ఈ పిల్లవాడిని పొందుకున్నాను కాబట్టి సమూయేలును పేరు పెట్టింది. యథార్థమైనటువంటి ప్రార్థన. అందులో ఆవిడ చాలా హంబలు. అక్కడ ఉన్నటువంటి యాజకుడు, ప్రధాన యాజకుడు అయినటువంటి ఏలి ఆవిడని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఈవిడ తాగుందనుకుంటాడు. అప్పుడు ఆవిడ అంటుంది, అయ్యా లేదయ్యా, నేను తాగలేదయ్యా, నేను తాగలే. నా వేదన, నా దుఃఖాన్ని నేను దేవుని ఎదుట నేను చెప్తున్నాను, నేను తాగలేదు, నేను మత్తురాలను కాను. చాలా హంబుల్గా చెప్పింది. అది కూడా చూడండి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అలా, చాలా హంబుల్గా చెప్పింది. కాబట్టి హన్నా యొక్క ప్రార్థన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం మీరు చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయానికి రండి ఒకసారి. అక్కడ ఏమైంది? హేరోదు కొంతమందిని చంపాలనుకున్నాడు, సంఘాన్ని హింసించాలనుకున్నాడు. సంఘాన్ని హింసించడం అన్నటువంటిది యూదులకు చాలా ఇష్టమైనది అని హేరోదు అనుకున్నాడు. కాబట్టి యూదులకు దగ్గర కావాలనుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులైనటువంటి అపోస్తలులను పట్టుకొని చంపుతున్నాడు. అప్పుడే యోహాను సహోదరుడైనటువంటి యాకోబును కూడా చంపడం జరిగింది. అదే సమయంలో పేతురును కూడా చంపాలనుకున్నాడు. పేతురును పట్టుకొని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, మీరు చూడండి. 5వ వచనములో, పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఎలా చేస్తుందంటే సంఘం ప్రార్థన? అత్యాసక్తితో. మీరు ఏలియా చేసినటువంటి ప్రార్థన కూడా పాత నిబంధనలో చూడండి. అతను 2 మోకాళ్ళ మీద తలను పెట్టుకొని అతను ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తాం. ఒకసారి అది కూడా చూద్దామా? రాజుల మొదటి గ్రంథానికి రండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం అనుకుంటాను. 18వ అధ్యాయంలో 42వ వచనం చూడండి. ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. అతను ప్రార్థన చేస్తున్నాడు. ఎంత తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఇక్కడ సంఘము కూడా అత్యాసక్తితో యథార్థంగా చేస్తుంది ప్రార్థన. ఆసక్తితో చేస్తుంది, పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. దేవుడు తన దేవదూతను పంపించాడు, పేతురుని చెరసాల బయటకు నడిపించాడు.
అదేవిధంగా మిత్రులారా, మీరు కానీ ఒకసారి ఇదే అపోస్తుల కార్యాల గ్రంథంలో ఫిలిప్పి పట్టణంలో పౌలు శీలను చెరసాలలో పెట్టినప్పుడు ఏం జరిగిందో చూద్దాం రండి. అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయమునకు రండి. 16వ అధ్యాయంలో 25-26 వచనాలు చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండెరి, ఖైదీలు వినుచుండెరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులను తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అర్ధరాత్రి చెరసాల సంకెళ్ళు, అసలు పరిస్థితులు చూడండి. అది అర్ధరాత్రి, వాళ్ళు ఉంది చెరసాల్లో, అందరూ సంఖ్యలతో ఉన్నారు, చుట్టూ ఖైదీలు ఉన్నారు. ఆ సందర్భంలో ఎవరైనా పాటలు పాడతారా? కానీ ఈ మనుషులిద్దరూ పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, దేవునికి స్తుతిగానం అర్పిస్తున్నారంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ తీవ్రతను మనం ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే అది అర్ధరాత్రి, అది చెరసాల, అక్కడ సంకెళ్ళు, చుట్టూ ఖైదీలు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, కానీ వాళ్ళు పాటలు పాడుతున్నారు. కాబట్టి మిత్రులారా, నేను ముగిస్తున్నాను. ముగించే ముందు ఈ విషయాలు మరలా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సహవాసములో పారదర్శకత ఉండాలి. మనుషుల మధ్య అంతరాలు ఉన్నప్పుడు, మనం సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు సెటిల్ చేసుకున్నప్పుడు, ఇద్దరు మనుషులు కలిసి ముందుకు వెళ్ళడం అది అసాధ్యము. కాబట్టే చెప్తున్నాడు, మీ పాపాలు ఒప్పుకోండి, మీరు ఒకరి ఎడల ఒకరు చేసిన తప్పులు ఒప్పుకొని సెటిల్ చేసుకోండి. అది ఐక్యతను కలిగిస్తుంది. ఆ ఐక్యత లేనంతసేపు ఇద్దరు మనుషులు కలిసి ప్రయాణం చేయటం అసాధ్యం మిత్రులారా. సహవాసంలో పారదర్శకత లేకపోతే ఆ సహవాసం ఎదగదు. సహవాసంలో 10 మంది కానీ, 100 మంది కానీ, 200 మంది ఉండండి, ఆ సహవాసంలో ఇష్టం ఉండాలి, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండాలి. మనం చేసిన పనులు వ్యతిరేకమైన విధానంలో ఉంటే ఇష్టత ఎలా కలుగుతుంది? ఆ సహవాసం ఎదగదు. ఒక సహవాసం ఎప్పుడు ఎదిగిద్దంటే వాళ్ళు మనస్సులో ఒకటవ్వాలి, వాళ్ళు చేసే పనుల్లో ఒకటవ్వాలి, వాళ్ళ కార్యాలు ఒకటవ్వాలి. అందుకని మీ తప్పులు ఒకరితో ఒకరు ఒప్పుకోండి. అది ఎందుకంటే పారదర్శకతను సృష్టిస్తుంది. అప్పుడు మీరు కలిసి ప్రార్థన చేయగలరు, కలిసి పరిచర్య చేయగలరు, స్వస్థత కూడా వస్తుంది అటువంటి చోట. అక్కడ పట్టుదలతో ప్రార్థన చేయగలరు, ఆసక్తితో ప్రార్థన చేయగలరు. కాబట్టి సహవాసములో పారదర్శకత అవసరం. 2, సాధారణ మనుషుల ద్వారా కూడా దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తాడు. అయితే ఇక్కడ అసాధారణమైన కార్యాలు చేసే దేవుడు మనిషి కాదు. కాబట్టి ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తే ఎలా జరిగింది నేను అనద్దు. 3వ విషయము, పట్టుదలతో ప్రార్థన చేయండి. హీ ప్రేయర్డ్ విత్ ప్రేయర్. అది హెబ్రీల యొక్క ఐడియాలజీ అనమాట. వాళ్ళ భాషలో వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది. ప్రార్థనతో ప్రార్థన చేసినంటే ఆసక్తితో పట్టుదలతో ప్రార్థన చేశాడు. పట్టుదలతో ప్రార్థన సంపూర్ణ హృదయంతో, మనసుతో, శరీరంతో అన్ని ఏకమైపోయినాయి. ఆకలితో, దప్పికతో, ఆశతో. 4వది, నీతిమంతుని ప్రార్థన. నీతియుక్తమైన జీవితం అవసరం. ఇక్కడ నీతియుక్తమైన జీవితం అంటే యథార్థమైన జీవితం. నా మాట ఒకటి, నా హృదయం ఒకటి, నా జీవితం కూడా ఒకటి. ఎంత ఏకమై ఉండాలి. నా మాటలు, నా హృదయము, నా జీవితము. యథార్థత అవసరం. యథార్థత మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడు. అటువంటి యథార్థవంతుని ప్రార్థన దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటిది మిత్రులారా. ప్రకృతి కూడా, ఆకాశము కూడా కదిలిపోయింది చూడండి 3.5 సంవత్సరాల పాటు. దేవుని శక్తి ఆ విధంగా, యథార్థవంతుని ప్రార్థనను బట్టి దేవుడి యొక్క శక్తి ఆ విధంగా పనిచేస్తుంది. దేవుడు ఆ విధంగా పనిచేస్తాడు. కాబట్టి ఈ విషయాలు గ్రహించడానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి తన సమృద్ధైన కృపను అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మై గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.